60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల ప్రాయంలా చురుగ్గా ఉండడం అంటే మాటలు కాదు. విశ్రాంతి తీసుకునే సమయంలో పని చేయాలన్నా శరీరం సహకరించదు. కానీ ఓ మహిళ మాత్రం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఉరకలెత్తే మనసుంటే వయసు ఆటంకం కాదంటున్నారు. ఇంత చలాకీగా ఈదుతున్న ఈమె పేరు లలిత. 60 ఏళ్ల వయసులోనూ నీళ్లలో చురుగ్గా కదులుతున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో నివాసముంటున్న లలిత కేవలం కొలనుకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయి ఈత పోటీల్లోనూ రాణిస్తున్నారు. అంతర్జాలాన్నే గురువుగా చేసుకున్న లలిత ఏకలవ్య శిష్యురాలిగా ఎన్నో మెలకువలు సాధించారు. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో బటర్ఫ్లై, మెడ్లీ విభాగాల్లో తలపడి రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో సుమారు 26 దేశాలకు చెందిన వారు తలపడ్డారు. టూ 2012లో ఒకసారి పార్టిసిపేట్ చేశాను, స్టేట్ అండ్ నేషనల్స్. తర్వాత 2016లో టూ టైమ్స్ స్టేట్, 2 టైమ్స్ నేషనల్స్, 2 టీమ్స్ కండక్ట్ చేశారు. అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. చాలా ఎస్పెషలీ నేషనల్లో ఇంత టఫ్ కాంపిటీషను, దాన్ని ఎదుర్కొని నేను గెలవటం అన్నది చాలా ఇట్స్ వెరీ అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. 55 ఏళ్ల వయసులో లలిత అనారోగ్యంతో బాధపడ్డారు. కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఈత నేర్చుకోవాలనే వైద్యుల సలహాతో రంగంలోకి దిగారు. అవసరం కాస్త ఆసక్తిగా మార్చుకున్న లలిత పట్టుదలతో బటర్ఫ్లై, మెడ్లీ సాధన చేశారు. 6 ఏళ్లుగా హైదరాబాద్ వేదికగా జరిగిన పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకుంటున్నారు. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎక్కడ అవకాశం మాకు ఉండేది కాదు చిన్నప్పుడు. ఇక్కడ స్కూల్స్లో కానీ ఎక్కడ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 55 వచ్చాక ఇంకా ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం అది వచ్చి ఇంకా మా అమ్మాయి సజెస్ట్ చేసింది స్విమ్మింగ్ నేర్చుకోవటం. అది సెకండ్ డే పడ్డాను, పడి బ్యాక్ బాగా ఇంజ్యూర్ అయింది. ఇంకా ఈ ఏజ్లో నాకు స్విమ్మింగ్ ఎందుకని 1 వీక్ మానేసి మళ్ళీ పట్టు వదలకు మళ్ళీ వెళ్ళాను. ఇంకా ఒకసారి అనుకున్నాక నాకు అదే నా మెంటాలిటీ అది సాధించి తీరాలి అన్న మెంటాలిటీ, అది కంప్లీట్ చేస్తే కానీ నాకు నా డిటర్మినేషన్ అది. ప్రతిరోజు సుమారు 1 గంట నుంచి 2 గంటల పాటు సాధన చేస్తున్న లలిత ఒకేసారి 2 కిలోమీటర్ల వరకు ఈదగలరు. 60 ఏళ్ల వయసులో పట్టుదలగా రాణిస్తున్న లలిత లాంటి వాళ్లు తమకు పరిచయం అవడం గర్వంగా ఉందంటున్నారు స్నేహితులు. మా ఏజ్ గ్రూప్లో తను ఇంత అచీవ్ చేయడం అనేది నాటే సింపుల్ థింగ్. ఆ కాన్సన్ట్రేషను, ఆ పట్టుదల, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న కాన్ఫిడెన్స్, అన్నిటికన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్, ఇవన్నీ తనకి కంప్లీట్గా ఉన్నాయని చెప్పాలి నిజం చెప్పాలంటే. అండ్ ఏ కోచ్ లేడు, ఏమీ లేదు, ఓన్లీ నెట్లో చూసుకుని అన్నీ నేర్చుకుంది సెల్ఫ్. సో అది ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హర్ ఫ్రెండ్. అండ్ తను ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అచీవ్ చేయాలని మై బెస్ట్ విషెస్. అండ్ తను అచీవ్ చేస్తుంది కూడా. ఈతతో పాటు లలితకు చిత్రలేఖనం, బొమ్మలు తయారు చేయడం అంటే ఆసక్తి. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా ముచ్చటైన చిత్రాలు దర్శనమిస్తాయి.